నీకు వందనము చొప్పున నీ కృప చొప్పున నా తండ్రి ఎక్కడెక్కడ వారమో కానీ ప్రభువా ఇదిగో నీ ప్రేమలో మమ్మల్ని అందరినీ ఐక్యపరిచి ఈ దినాన్న ప్రభువా ఇదిగో నా తండ్రి మరి జాన్ విక్టర్ వివాహ విషయంలో మమ్మల్ని తోడుకొని వచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. ఆయన ఇదిగో నా తండ్రి నరుడు ఒంటరిగా నుండట మంచిది కాదని నీ దాసుని మీరు ప్రేమించి ఇదిగో ప్రభువా శాంతి కుమారుని జంటగా ఉంచడానికి ప్రభువా జత చేయడానికి మీరు మమ్మల్ని తోడుకొచ్చినందుకు స్తోత్రం. ఇంతవరకు జరిగిన కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందినారు. ఇదిగో ఈ సమయంలో నీ దైవజనులుగా నీ దాసులుగా మేమందరము చేరి మండలం నెలపర్తిపాడు గ్రామ వాస్తవ్యులు అనసూరి మిఖాయల్ రాజు గారి దంపతుల కుమారుడు జాన్ విక్టర్, పశ్చిమ గోదావరి జిల్లా మాత్తేరు మండలం గంగరావిపాలెం కాపురస్తులు శ్రీ జుత్తుగా సూర్యనారాయణ గారి కనిష్ట కుమార్తె శాంతి కుమారి ఇక్కడికి కూడి ఉన్నారు. కానీ ఈ దేశ చట్టంలో బట్టి కానీ వీరు అట్లు చట్టపరచకూడదని తగిన హేతు ఏదైనా ఉన్నట్లయితే ఇక్కడ కూడిన మీలో ఇప్పుడు ఎవరన్నా చూపగలిగితే దాన్ని ఇప్పుడే తెలియపరచవలను, లేదా ఇక మీదటికి ఎప్పటికీ ఊరుకొండవలను. దానికి సూచన దయచేసి వివాహం చేసుకున్నటకు కూడి వచ్చిన మరి సహోదరుడు జాన్ విక్టర్ అలాగనే శాంతి కుమారి మీరిద్దరు కూడా లేచి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినమందున మీరిద్దరు ఉత్తరం ఇవ్వవలెను. మీ ఇద్దరిలో ఎవరికైనా ఆతంకము ఉన్న ఎడల దానిని ఇప్పుడే ఒప్పుకొనవలెను. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడియుండుటకు ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుని నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలం అంతయు ఈమెకి భర్తవైందువా? ఓకే నాయన మైక్. ఈ పురుషుని నీ భర్తగాను చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతర నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలం అంతయు ఈయనకు భార్యవైందువా? ఓకే. వారిద్దరి యొక్క ఇష్టాలు తెలియచేసి ఉన్నారు. ఒకరికొకరు భార్యాభర్తలుగా ఉండుట ఇష్టం. ఈ సమయంలో మరి ఈ స్త్రీని పురుషునికి ఇచ్చువారు. ఒకసారి అలా పెట్టు. జాన్ విక్టర్ నేను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఇలాగు జరిగించునని దేవుని ఎదుట సంఘం ఎదుట సమాజం ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఓకే. శాంతి కుమారి అని నేను, జాన్ విక్టర్ అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు
దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగ జరిగించునని దేవుని ఎదుట, సంఘం ఎదుట, సమాజం ఎదుట ప్రమాణం చేయుచున్నాను. దేవుడు మీ ప్రమాణములను విని ఉన్నాడు, దానికి మేమందరమును సాక్షులము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఒకరికొకరు గణపరచుకోవడానికి దాంట్లో కానీ ఏమైనా ఉంటే త్వరగా తీసుకురండి, వస్తువులు ఇచ్చి పుచ్చుకుని ఏమైనా ఉంటే. స్థిరమైన ప్రేమను సూచనగా నీకు ధరింప చేయుచున్నా, మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమ మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తులుగా చేసుకుంటున్నాను. జాన్ విక్టరియు కుమారియు పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి ఆ సంగతి దేవుని సముఖమందును ఈ సంఘం ఎదుటను బయలుపరచి ఒకరికొకరు ప్రమాణములు చేసి మరి చేతులు కలుపుట ద్వారా దండలు మార్చుకునడం ద్వారా తెలిపినారు గనక వీరిద్దరూ భార్యాభర్తలని ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున భార్యాభర్తలుగా ప్రకటించుచున్నాను. దేవుడు జతపరచబడిన వారిని మనుషుడు ఎన్నడూ కడకు వేరుపరచబడకూడదు. దేవుడు వీరిని దీవించుగాక. ఆమేన్. వీరిద్దరూ మోకరిస్తూ ఉంటుండగా దైవజనులందరూ కలిసి ప్రార్థన చేస్తారు. నూతన దంపతులను దేవుడు ఆశీర్వదించి రాబోతున్న దినాల్లో దేవునికి మహిమకరముగా అనేక మందికి ఆశీర్వాదకరముగా ఈ బిడ్డలను వాడుకున్నట్లుగా అందరం కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం రాజా. మహాపరిశుద్ధుడా మా యేసయ్యా నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ దినాన ప్రభువా నా తండ్రి, ఇదిగో నా ప్రభా సహోదరుడు ప్రభా నీ దాసుడు జాన్ విక్టరియు, అలాగనే ప్రభా సహోదరి శాంతి కుమారియు నాయన, వారిద్దరు నాయన ఇదిగో నా తండ్రి నీ సముఖములో ప్రభా నీ మహిమార్థమై నా తండ్రి ఇద్దరు భార్యాభర్తలుగా నాయన ఇదిగో జత చేయడానికి మీరు చేసిన కార్యమును బట్టి నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నా తండ్రి. ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనాలు. నారుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటి అయిన సహకారాన్ని మీరు ఇచ్చిన రీతిగా ప్రభువా జాన్ విక్టర్ని మీరు ప్రేమించి మీరు దానముగా ఇచ్చిన దేవా నీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ దినం మొదలుకొని వారి ఇరువురు నాయన ఇద్దరు వేరు వేరుగా కాకుండా ఇద్దరు కలిసి నీ వాక్య ప్రకారముగా వారి ఇరువురు ఏక శరీరులై ఎందురు అన్నావు నా తండ్రి. అటు విధముగా ఇద్దరు కలిసి ఏక శరీరముగా జీవించబోతుంటుండగా నీ యొక్క ప్రసన్నత వారి మధ్యలో ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ ఆశీర్వాదాలు బిడ్డలకు మీరు దయచేయండి. నీ ఆత్మాభిషేకం బిడ్డలకు మీరు దయచేయండి. రాబోతున్న దినాల్లో నాయన ఇదిగో నా తండ్రి జాన్ విక్టర్
ఒంటరిగా ఉండి గతంలో చేసిన పరిచర్య కంటే రాబోతున్న దినాల్లో ఇద్దరు కాకుండా ఇంకా అనేకులుగా నా తండ్రి కుటుంబము విస్తరించబడి ఆశీర్వదించబడి గొప్ప పరిచర్య చేసే కృపను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఇదిగో ఇద్దరు వేరుగా కాకుండా ప్రభువా నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా 3 పేటల తాడు త్వరగా తెగిపోదన్నట్ల రీతిగా వారిద్దరు మధ్యలో నా తండ్రి 3వ వ్యక్తిగా నీ సన్నిధిని ఆకర్షించబడి నీ సన్నిధిని అంగీకరించబడి అనేకమైన దీవెనలకు కారకులు ఉన్నట్లుగా మీరు వారిని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. జాన్ విక్టర్ కొరకు నాన్న శాంతి కుమారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు మీరు ఆశీర్వించండి. ఇరు కుటుంబాల తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాం. బంధువర్గాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఒకరినొకరిని అర్థం చేసుకుని ఐక్యపరచబడే కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ఆయన. ఇక బంధువర్గాన్ని అందరినీ మీరు ఆశీర్వించి దీవించండి. ఈ బిడ్డలను రాబోతున్న దినాల్లో గొప్ప సాధనముగా నీ పరిచర్యకు మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. నీ దైవజనులుగా సంఘముగా మేమందరము కూడి ఆయన నీ యొక్క ఆశీర్వాదముల కొరకు బిడ్డలపై చేతులుంచి ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రత్యేక రీతిలో వీరిని ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు. మీరు చేస్తున్న కార్యముల మధ్య నీకు వందనాలు. ఇద్దరు మాత్రమే కాకుండా రాబోతున్న దినాల్లో ఆయన గర్భఫలాల ద్వారా బిడ్డలు ఆశీర్వదించబడి అనేకులుగా నా తండ్రి నీ పరిచయలో ముందుకు కొనసాగే కృపను మీరు దయచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ నామమును ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుగాక పాట పాడుతుండగా రిజిస్టర్ లో సంతకాలు పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. భాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. జంటగా ఉండమేలని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది.
ఇలా చేసినాడు దేవుడు. వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. విక్టర్ అండ్ శాంతి నూతనముగా జతపరచబడినటువంటి విక్టర్ శాంతులకు నా యొక్క శుభవందనములు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకి అందించి ఉన్నారు. దానిలో ఒకటి తీసేనక్కర్లేదు, మరలా నేను చెప్పాల్సింది ఎక్స్ట్రాగా ఏమి కూడా లేదు. అయినప్పటికీ ఒక మాట చెప్తాను నేను. దేవుడు ముఖ్యమైనటువంటి వివాహాలు ఫెయిల్ అవుతున్న కారణం ఏమిటంటే, ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే తగ్గింపు లేకపోవడం. నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి తత్వము వివాహాలను చెరుపుతూ ఉన్నది. అయితే దేవుడు చేసినటువంటి దానిని మనం ఒక్కసారి గమనించినట్లయితే ఇద్దరు కూడా ఈక్వల్ కంపెనీ అని చెప్పినప్పుడు ఒకరు ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే.
కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే, బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహపర సుఖములు మెండుగను సగి, ఇహపర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. శుభ సమయాన నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన. వివాహ శుభ సమయాన నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన. వివాహ శుభ సమయాన
నిరీక్షణ యేసు నాకు దయచేసెను శుభవాగ్దానములతో అనుదినము యేసు నడిపించును శుభప్రదమైన నిరీక్షణ యేసు నాకు దయచేసెను శుభవాగ్దానములతో అనుదినము యేసు నడిపించును. నిరీక్షణాధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను. నిరీక్షణాధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను. జీవము గల దేవుని మాటలే నిరీక్షణకు కారణమాయెను. జీవము గల దేవుని మాటలే నిరీక్షణకు కారణమాయెను. శుభప్రదమైన నిరీక్షణ యేసు నాకు దయచేసెను శుభవాగ్దానములతో అనుదినము యేసు నడిపించును. వాగ్దానం చేసిన నా దేవుడు ఎల్ల వేళల యందు తోడుండును. వాగ్దానం చేసిన నా దేవుడు ఎల్ల వేళల యందు తోడుండును. ఈ యుగ సమాప్త కాలములు మరలా నాకై దిగి వచ్చును. ఈ యుగ సమాప్త కాలములు మరలా నాకై దిగి వచ్చును. శుభప్రదమైన నిరీక్షణ యేసు నాకు దయచేసెను శుభవాగ్దానములతో అనుదినము యేసు నడిపించును. సత్యస్వరూపి పరిశుద్ధాత్ముడు జయ జీవితమునకు నడిపించును. సత్యస్వరూపి పరిశుద్ధాత్ముడు జయ జీవితమునకు నడిపించును. మహాఘనుడు మన వరుడేసుని ఎదుర్కొనగా నన్ను సిద్ధపరచును. మహాఘనుడు మన వరుడేసుని ఎదుర్కొనగా నన్ను సిద్ధపరచును. శుభప్రదమైన నిరీక్షణ యేసు నాకు దయచేసెను శుభవాగ్దానములతో అనుదినము యేసు నడిపించును. శుభప్రదమైన నిరీక్షణ యేసు నాకు దయచేసెను శుభవాగ్దానములతో అనుదినము యేసు నడిపించును.